సమాధులు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. రేపు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జోహర్ నమాజ్ వరకు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మా యొక్క దర్గాల మత పెద్దలు, సజ్జాదే నషీన్లు, ఇమాములు, కాజీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేస్తున్నారు. రేపు ఈ యొక్క రహీం ఖాదరీ మస్జిద్ ప్రారంభోత్సవము, మొదటి నమాజు కార్యక్రమము జరుగుతుంది. అన్నదాన కార్యక్రమము కూడా ఉన్నది. ముఖ్యంగా రేపు మా మత పెద్దలందరూ కలిసి నిశ్చయించింది ఏమంటే 4000 నుంచి 5000 మంది ఇక్కడ అనంతపురం డ్రైవర్స్ కాలనీ శ్మశాన వాటికలో వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, అంటే వాళ్ళ సమాధులు ఉన్నాయి. ఆ సమాధులు అన్ని సమాధుల పైన పూలుతో వాళ్లకు మేము నివాళులు అర్పించి తద్వారా ప్రతి సమాధికి కూడా మేము ప్రార్థనలు చేసి దువా చేయాలని ఒక బహుతర కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమము ఇంతవరకు ఎక్కడ కూడా జరగని కార్యక్రమంగా మా పెద్దలందరూ చెప్తున్నారు. ఇది దేశంలోనే ఈ రకంగా 4000 నుంచి 5000 సమాధులకు పూలతో వాళ్లకు నివాళులు అర్పించి ఒకటేసారి వాళ్ళందరి కొరకు దువా చేయడం ఇది చాలా విశేషమైన కార్యక్రమంగా భావిస్తున్నాం. దీనికి మత పెద్దలు, అనంతపురం పట్టణ మసీదులందరూ కూడా అన్ని కులాల మతాల వాళ్ళు కూడా దీనికి సంఘీభావం చేసి ఇది మంచి కార్యక్రమం అని చెప్పి రేపు ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు, అలాగే కాలువ శ్రీనివాసులు గారు, మేయర్ వసీం గారు, అనేక మంది వక్ఫ్ సంబంధించిన రాష్ట్ర వ్యాప్త ముతవల్లీలు అందరూ కూడా వస్తున్నారు. ఈ అవకాశం నాకు దొరికినందుకు, ఈ అవకాశం సేవ చేసేకి దొరికినందుకు నేను రాష్ట్ర ముతవల్లీల సంఘం అధ్యక్షునిగా, అనంతపురం జామియా మసీద్ ముతవల్లిగా, ప్రస్తుతము ఈ రహీం ఖాదరీ మసీద్ ముతవల్లిగా నాకెంతో గర్వకారణం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 10 గంటల నుంచి అందరూ కూడా వచ్చి ఈ యొక్క శ్మశాన వాటికను, ఈ మసీదు కార్యక్రమానికి విరివిగా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇది దాదాపు మీకు తెలుసు, ఓల్డ్ టౌన్ నుంచి ముక్కాలు 3/4 ప్రదేశము అనంతపురం పట్టణంలో మాకు లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైనా మన జనాజాలు తీసుకొని రావాలంటే కలెక్టర్ ఆఫీస్ పైన నుంచి, డ్రైవర్స్ కాలనీ నుంచి ఉన్న నూరానీ మసీదు ద్వారాగా ఈ కబ్రస్థాన్లో వచ్చేది. ఎందుకంటే మసీదు ఉండాలి మాకు, అంతిమంగా మనం సంస్కారం చేసేటప్పుడు మసీదు ఉండాలి. ఇటు సైడ్ మసీదు లేదు కాబట్టి 75% అనంతపురంలో పాపులేషన్కు ఈ మసీదు ఉపయోగకరంగా ఉంటుంది. మా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మసీదు దగ్గర అవుతుంది, సమాధులకు శ్మశానానికి దగ్గర అవుతుంది. అది మా ముఖ్య కారణం. మరి ఈ మసీదు భవిష్యత్తులపైన నిందలు వేసి పేష్మాముల డబ్బులు ఇవ్వలేదనో, ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు అనేది కాకోకుండా ఈ మసీదుకు 5 షాప్ రూములు కట్టడం జరిగింది. ఆ 5 షాప్ రూముల కట్టడంతో వచ్చిన రెవెన్యూని ఆ యొక్క రెంట్స్ తోటి ఇమాములు, పేష్మాములు, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇక్కడ ఉన్న మేనేజరు, బరియల్ గ్రౌండ్కు సూపర్వైజ్ చేస్తున్న మేనేజరు బాబావలికి, వీళ్ళ శాలరీస్కు ఈ ఇన్కమ్ కూడా జనరేట్ చేసేది. ఏదో మసీదు కట్టి చేతులు దులుపుకున్నాము, రేపు పొద్దున చందాలకి ఇన్నిళ్ళు తిరిగే అవస్థలు పడుకోకుండా ఈరోజు షాప్ రూములు కూడా 5 షాప్ రూములు కట్టాము. దానికి కూడా త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మసీదులు మామూలుగా నిర్మాణాలు చేస్తే మామూలుగా ఎవరైనా కానీ మీరు చెప్పేది వాస్తవము, మసీదులు కడుతున్నాము అని చెప్పి చందాలు తీసుకొని ఇన్నిళ్ళు తిరిగి అకౌంటబిలిటీ లేకోకుండా చేస్తారు. కానీ మాకు ఇచ్చిన ప్రతి మనిషి ఎంతైతే డబ్బులు ఇచ్చారో దానికి మీరు లెఫ్ట్ సైడ్న అక్కడ చూడండి, మొత్తం వాళ్ళ పేర్ల సహా మేము బోర్డు వేసాము. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి పైసా ఇప్పుడు కాదు, వాళ్ళ మునిమనవాళ్లకు, వాళ్ళ రక్త సంబికులు ఎప్పుడొచ్చినా మా తాతగారు, మా నాన్నగారు వాళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చారు. మా చందా కూడా ఈ యొక్క కబ్రస్థాన్ మసీదుకు ఉన్నది అని చెప్పి తెలియజేయడానికి ట్రాన్స్పరెన్సీతో పెట్టాము. తర్వాత ఆడిట్ కూడా ఈ యొక్క ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎంత ఖర్చు అయింది అనేది కూడా ఆడిట్ కూడా కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా మాకు దాదా పహాడ్ సజ్జాదే నషీన్ గారు, పెనుగొండ బాబా దర్గా నషీన్ గారు, ఆదోని దర్గా నషీన్ గారు, గుత్తి నుంచి నషీన్ గారు, హైదరాబాద్, కర్నూలు నుంచి దాదాపు 15 మంది మీకు ఫ్లెక్సీలో వాళ్ళ ఫోటోలతో సహా, ఇమేజ్లతో సహా మేము ప్రచురించాము. వాళ్ళు దాదాపు 15 మంది కర్నూలు, హైదరాబాదు,
మహబూబ్ నగర్, కడప, జమ్మలమడుగు అక్కడి నుంచి అంతా కూడా వస్తున్నారు. దాదాపు 25 మంది పైచిలకు పెద్ద దర్గాల స్వాములు సజాదే నషీన్లో వస్తున్నారు.